హాయ్ అండి, వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను రేవతి. ఇవాల్టి వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇది బ్రేక్ఫాస్ట్కే కాదు, లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఈవెన్ స్నాక్స్కి కూడా ప్రిఫర్ చేయొచ్చు. అదే ఆనియన్ పరోటా. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని చిన్న గ్లాస్ తోటి ఒక 4 గ్లాసెస్ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. మీకు ఎన్ని పరోటాలు కావాలో దాన్ని బట్టి పిండి క్వాంటిటీ తీసుకోండి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసాను. తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ముందుగా వాటర్ వేయకుండా ఓన్లీ ఆయిల్తోనే ఇలా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అప్పుడే పిండి మనం కలుపుకున్న తర్వాత పొరలు పొరలుగా వీడి సాఫ్ట్గా వస్తాయి పరోటాలు. ఫ్రెండ్స్, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని ఒకసారి వెరిఫై చేసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఒక లైక్ అయితే చేయండి. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా పిండికి నూనె అంతా పట్టుకునేలాగా బాగా నలిపినట్టుగా నలుపుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అసలు వేయకూడదు. ఆయిల్ వేసి కలుపుతున్నప్పుడు పిండిని ఇలా ముద్ద చేస్తే ముద్ద కట్టాలి. మళ్ళీ ఇలా నలపగానే పొడి అయిపోవాలి. ఇలా అయితే పరాటాలు పర్ఫెక్ట్గా వస్తాయి. నీళ్ళు వేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకటేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మొదట వేళ్లతో పిండినంతా తడిసేలాగా చేసుకోవాలి. తర్వాత ఎన్ని నీళ్లు పడితే అన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా ప్రెస్ చేసినట్టుగా ముద్ద చేసుకోవాలి. ముందే ప్రెస్ చేసేస్తే వాటర్ అస్సలు పీల్చుకోదు. ఇలా వేళ్లతో కలిపి చిన్న చిన్నగా నీళ్లు వేసుకోవడం వల్ల పిండి నీటిని బాగా పీల్చుకొని పరాటాలు సాఫ్ట్గా వస్తాయి. తర్వాత పిండి మొత్తాన్ని ఇలా సాఫ్ట్ డోలాగా గట్టిగా ఒత్తుకుంటూ నలుపుకుంటూ ముద్ద చేసుకోవాలన్నమాట. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపై కొద్దిగా నూనె రాసి పక్కన పెట్టేద్దాం. మూత పెట్టి పక్కన పెట్టుకొని ఒక అరగంట పాటు బాగా నానబెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ కూడా వేయొద్దు, అంత చిన్న ఆయిల్ అయితే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకొని అది బాగా వేగిన తర్వాత ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, మరీ లావుగా కట్ చేసుకోకండి, ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ మరీ ఎక్కువగా కలర్ వచ్చేలాగా కాకుండా కొంచెం ఉడికినట్టుగా మంచిగా ఉడికిపోయేలాగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే స్లో ఫ్లేమ్ మీద ట్రాన్స్పరెంట్గా వస్తాయి కదా ఆనియన్స్, అలా రావాలన్నమాట. ఆనియన్స్ అలా ఉడికే లోపే ఇందులో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఒక 2-3 పచ్చిమిర్చి వేస్తున్నాను. పిల్లలు కారం తినని వాళ్ళుగానైతే మీరు కాస్త చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుంటే కారం తగలకుండా ఉంటుంది. అలా కాదు తినే వాళ్ళు అయితే ఇలా పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. వీటితో పాటు వేయించేస్తే చూస్తున్నారు కదా, ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేలాగా వేగితే సరిపోతుంది. మరి ఎక్కువ వేగిపోయినా అంత రుచిగా ఉండవన్నమాట. వాటర్ రిలీజ్ అయ్యే వరకు వేగితే సరిపోతుంది. ఇలా అయిపోతే ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. స్టవ్ ఆపేసాక వేస్తున్నాను కొత్తిమీర, ఎందుకంటే ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ మనం పరోటాలు చేసుకునేటప్పుడు ఎలాగో ఉడుకుతుంది కదా. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. ఇవి కూడా మొత్తం ఆనియన్స్కి బాగా పట్టుకునేలాగా వేయించేసుకుంటున్నాను. ఇదంతా స్టవ్ ఆపేసాక చేశాను. ఆనియన్స్లో ఉన్న వేడికి ఉప్పు కారం మొత్తం కలిసిపోయి మంచిగా అవుతుంది. తర్వాత 1 స్పూను గోధుమ పిండి వేస్తున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎలాగో గోధుమ పిండితోనే పరోటాలు చేస్తాం కాబట్టి గోధుమ పిండే వేసేస్తున్నాను. జస్ట్ బైండింగ్ కోసమేనన్నమాట. గోధుమ పిండి వేస్తే మంచిగా పట్టుకుంటుంది. కార్న్ఫ్లోర్ బియ్యం పిండి వేస్తే కొంచెం విరిగినట్టుగా వస్తాయి పొడి పొడిగా. అలా కాకుండా ఉండాలంటే గోధుమ పిండి వేసుకోండి, బెస్ట్ ఆప్షను. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మంచిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోవాలి. కొంచెం కూడా వేడిగా ఉండకూడదు. తడి ఎక్కువ అనిపిస్తే ఇంకాస్త పిండి వేసుకోండి, ఏం పర్లేదు. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దను తీసుకొని బాగా నానిపోయి ఉంటుంది. ఒక 1/2 అవర్ నానబెట్టాను కాబట్టి మళ్ళీ దీన్ని సాఫ్ట్గా అయ్యేలాగా ఇలా మొత్తానికి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అంటుంటే
చూస్తున్నారు కదా, పిండి పొరలు పొరలుగా ఎలా విడిపోయి వస్తుందో ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే పరోటాలు సాఫ్ట్గా పొరలు పొరలుగా మంచిగా వస్తాయి. ఇలా వస్తే కరెక్ట్గా మిక్స్ చేసుకున్నట్టు. పిండి మొత్తాన్ని ఇలా చేసుకొని ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న పిండి 2 పార్ట్స్ చేశాను, సరిపోయింది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే మీకు ఎన్ని పార్ట్స్ కావాలంటే అన్ని పార్ట్స్ని డివైడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను ఇలా పొడి పిండిలో ముంచుకుని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. 2 పార్ట్లుగా డివైడ్ చేశాను. ఇప్పుడు ఒక పార్ట్ని ఇలా పొడిపిండి చల్లుకుంటూ ఇలా చపాతీ కర్రతోటి నీట్గా చపాతీలాగా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇలా మొత్తాన్ని గుండ్రంగా వచ్చేలాగా మందంగా ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, మీకు ఎక్కడైనా అతుక్కున్నట్టుగా అట్లా అనిపిస్తే పొడిపిండి కావాల్సినంత వేసుకొని ఇలా రౌండ్గా వచ్చేలాగా చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. మీరు కౌంటర్ టాప్ మీదే ఒత్తుకునే పని అయితే ఇంకా పెద్దగా కూడా ఒత్తుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ పాటి మందంగా అయితే తయారు చేసుకోవాలి. నెక్స్ట్ రెండో పార్ట్ని కూడా అలాగే పెద్ద సైజు చపాతీలాగా ఒత్తుకుంటున్నాను. రెండోది కూడా ఒత్తేసుకున్న తర్వాత ఒక చపాతీని ఇలా తీసుకొని దీనిపైన మనం ఆనియన్స్ తోటి చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా నీట్గా ఈవెన్గా వచ్చేలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఓవైపు ఎక్కువ ఓవైపు తక్కువ లేకుండా ఇలా మొత్తం సరిగ్గా కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరో చపాతీని తీసుకొని దీనిపైన వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండో చపాతీని తీసుకొని దీనిపైన నీట్గా ఇలా సెట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కడ బయటికి రాకుండా అంచులన్నీ క్లోజ్ చేసుకోవాలి. నీట్గా ప్యాక్ చేసినట్టుగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చిన్నగా రోల్ చేసుకోవాలి. చిన్నగా ఇలా నీట్గా టైట్గా రోల్ చేసుకోవాలి. లూజ్గా రోల్ చేసుకుంటే తర్వాత విడిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత అంచుల్ని అతికించుకునేటప్పుడు లాస్ట్లో ఇలా కొంచెం తడి చేసుకొని ఇలా నీట్గా రోల్ చేసేసుకోవాలి. అప్పుడే ప్యాక్ అయినట్టుగా అతుక్కుపోతుంది, ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా నీట్గా అతికించేసుకోవాలి. అతికించేసుకున్న తర్వాత ఇలా చేతులతో ఒకసారి గట్టిగా ఇలా రోల్ చేసినట్టుగా రుద్దితే టైట్గా అయిపోతుంది. తర్వాత ఎడ్జెస్ని ఇలా కట్ చేసేసుకోవాలి. అప్పుడే పరాటాలు నీట్గా వస్తాయి. ఈ ఎడ్జెస్ వచ్చిన దాన్ని కూడా చిన్నగా పరాటాలు అయితే చేసేసుకోవచ్చు. తర్వాత మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ రోల్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మీకు ఎన్ని పరాటాలు కావాలో ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నీ ఈక్వల్గా కట్ చేసుకుంటే అన్ని పరాటాలు ఒకటే సైజులో వస్తాయి. ఈ ఎడ్జ్ని కూడా కట్ చేసి తీసేస్తున్నాను. ఇలా అన్నమాట. చూస్తున్నారు కదా, పొరలు ఎంత నీట్గా వచ్చినాయో. ఇక్కడ చూడండి, చూడండి ఎంత క్లారిటీగా నీట్గా పొరలు కనిపిస్తున్నాయో కదా. పరాటా కూడా అంతే నీట్గా పొరలు పొరలుగా అయితే వస్తుంది. ఇలా అన్నింటినీ విడివిడిగా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి ఒక రోల్ తీసుకొని పొడిపిండిని అద్దుకోవాలి. రెండు వైపులా ఎడ్జెస్ ఉన్న సైడు ఇలా పొడిపిండిని అద్దుకొని రుద్దుకునేటప్పుడు చూడండి ఇలాగే పెట్టుకొని ముందు చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే లేయర్స్ మంచిగా నీట్గా వస్తాయి అన్నమాట. రెండు వైపులా ఇలా చేత్తో ముందుగా ప్రెస్ చేసుకుంటే పొడిపిండి కాస్త ఎక్కువగానే పడుతుంది. వేసుకుంటూ ఇలా చేత్తో ముందుగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత రోలర్ పిన్ తీసుకొని చిన్నగా విడిపోకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడిపిండి ఎంత పడితే అంత యూస్ చేసుకుంటూ ఇలా చిన్నగా మీకు ఎంత మందంలో కావాలో అంత మందంలో స్ప్రెడ్ చేసుకోండి. కాస్త మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ మిక్చర్ ఉంటుంది కాబట్టి విడిపోతుంది. ఇలా విడిగా వచ్చేసిన దగ్గర బయటికి మిక్స్చర్ వస్తుంది అని డౌట్ వచ్చిన దగ్గర ఇలా పొడిపిండి చల్లుకుంటూ ఇలా నీట్గా స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చిన్నగా ఒత్తుకున్న తర్వాత ఇలా చేతిలోకి తీసుకొని ఇలా మార్చుకుంటే ఎక్సెస్ పిండి ఏమైనా ఉంటే రాలిపోతుంది. ఈ మాత్రం మందంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా అన్నింటికి పొడిపిండి వేసుకొని ఒత్తుకుంటూ ఇలా చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత వీటిని ఒత్తుకున్న పరోటాలను కూడా వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. పైనుంచి మీకు ఆయిల్ ఇష్టమైతే ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా రుచిగానే ఉంటాయి.
చూస్తున్నారు కదా ఎక్కడ విడిపోకుండా మంచిగా వచ్చినాయి పరోటాలు. లేయర్ చూస్తున్నారా ఎలా కనిపిస్తుందో, ఆనియన్ మిక్చరు నీట్గా కనిపిస్తుంది కదా. చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ పరోటాలు ఎంత నీట్గా ఈజీగా రెడీ అయిపోయినాయో. చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో సైడ్ ఏమీ లేకపోయినా ఒట్టి పరోటా అయినా తినేయచ్చు, అంత రుచిగా ఉంటాయి. ఎందుకంటే మనం ఆనియన్ మిక్చర్లో ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా. నేనైతే ఇలా టమాటా సాస్ తోటి సర్వ్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.